గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము వచ్చేసి ఈరోజు అయితే జూ పార్క్ అయితే వెళ్తున్నామండి. అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేను, మా మరదలు, వాళ్ళ పిల్లలు, మా చిన్న పాప కలిసి ఆటోలో వెళ్తున్నాము. జూ హైదరాబాద్లో మీకు తెలుసు కదండి, ఉన్నదే ఒక జూ పార్కు. చాలా పెద్దదనమాట. చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము ఒక 7 years బ్యాక్ వెళ్ళామన్నమాట. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాము. మా చిన్న పాప 3 years బేబీ అప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో ఎంట్రీ అయితే అయిపోయింది, లోపలికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ మేము వచ్చేసి జనాలు ఎక్కువ లేరు కదా అని చెప్పి ఇక్కడే టికెట్స్ అయితే తీసుకున్నాము. అడల్ట్కి వచ్చేసి 100 రూపీస్, చిన్నపిల్లలకి 10 years బిలో వాళ్ళకైతే 50 రూపీస్ అనమాట. సో అక్కడ అందరూ టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మార్నింగ్ 8కే ఓపెన్ అవుతుందంట. సో 8 to 6 o'clock వరకు, కానీ అంత ఎర్లీగా ఎవరు వెళ్ళరు కదండి. 10 నుంచి మ్యాక్సిమం అయితే అందరూ స్టార్ట్ అవుతారు. మేమైతే 11 o'clockకి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. బయట చూసారా, నెహ్రూ జువాలజికల్ పార్కు, హైదరాబాదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా చాలా పెద్ద పార్క్ అండి. ఇది వచ్చేసి మొత్తం 400 acres అంట. అడిగాను అక్కడ ఒక ఎంప్లాయీని, అంత పెద్ద జూ పార్క్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే జస్ట్ అలా సరదాగా అంతా కవర్ చేశాను అనమాట వీడియో. మా పాప వాళ్ళు కూడా మంచిగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. యాక్చువల్గా మా మరదలు వచ్చేసి ఇక్కడ ఫుడ్ అది బాగుండదు, మంచిగా మనమే తీసుకెళ్దామని చెప్పి పాపం రైస్, దాల్ అవన్నీ తీసుకొచ్చింది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, ఇట్లాంటి లెదర్ బ్యాగ్స్ కానివ్వండి, ఏవి ఎలో లేదంట. అసలు మేము అనవసరంగా పాపం మా మరదలు అంత లగేజ్ తీసుకొచ్చి, పాపం లాస్ట్కి ఏమైందంటే వాళ్ళు ఒక క్లాత్ ఇది ఒకటి ఇస్తారనమాట బ్యాగు, అందులోనే మేము పెట్టేసుకోవాలి. మేము చిప్స్ తీసుకెళ్ళాము, అన్నీ తినేవి, అవి కూడా కవర్లో వేసుకోవద్దంట. ఓన్లీ ఒక పేపర్ దాంట్లో వాళ్ళు ఇస్తారు, అది కూడా మనం బయట కొనుక్కోవాలి, లేదా వాళ్ళ దగ్గర ఒక సంచి ఇస్తారు, అందులోనే వేసుకొని వెళ్ళాలి. సో చాలా తప్పు చేసామే తీసుకెళ్ళి అనుకున్నాము. ఆ సంచి ఏంటంటే లోపల మనం ఈ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ సంచి పట్టుకోవడానికి ఇన్కన్వీనియంట్ అనమాట. ఇంకా మా మరదలు కష్టాలు చూడాలండి, పాపం తీసుకొచ్చిన తప్పుకి అవన్నీ మోసుకొని వస్తూనే ఉంది. సో ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి స్టార్టింగ్లో ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ చూడాల్సింది మనకి ఇక్కడ ఫిషెస్ది ఎంక్వేరియం ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇది బయట ఎంట్రన్స్ అనమాట ఫిష్ది. చాలా బాగుందండి అసలు ఎక్వేరియము. అసలు ఎంత బాగున్నాయంటే కలర్ఫుల్గా ఫిషెస్ చాలా చాలా బాగున్నాయి ముద్దుగా. అంటే లిమిటెడ్గా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, కాకపోతే చాలా బాగున్నాయండి అయితే. సో ఇది చూసిన తర్వాత ఇంకా మేము లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. సో ఇక్కడ పిల్లలకి ఏంటంటే సరదాగా బాగుంటుంది, కలర్ఫుల్ చేపలు కానివ్వండి, డిఫరెంట్వి అన్నీ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి హెడ్ ఫ్లవర్ అంటండి, ఫిష్ పేరు హెడ్ ఫ్లవర్. హెడ్ మీద ఫ్లవర్ లాగా ఉంది, అసలు ఎంత క్యూట్ ఉందండి, అసలు భలే ముద్దుగా ఉంది. చూసారా ఎంత బాగుందో, దాని తల మీద ఒక ఫ్లవర్ టైప్లో ఇలా ఒక గడ్డలాగా ఉందండి. అసలు కలర్ అయితే ఎంత ముద్దుగా ఉందండి, అసలు ఆరెంజ్ కలర్, చాలా చాలా క్యూట్గా ఉంది. సో ఇలా డిఫరెంట్ ఫిషెస్ అయితే చూసామన్నమాట. మా పిల్లలకి ఇది చూసి చాలా చాలా ఎంజాయ్ చేశారు. అలా అన్ని ఫిషెస్ని 1 by 1 చూసుకుంటూ వెళ్తున్నాము. కొన్ని అయితే డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, కొన్ని రొటీన్ ఫిషెస్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్ అన్నీ వాళ్ళైతే పెట్టారనమాట. సో ఇవి మనం రొటీన్గా ఇంట్లో పెంచుకునే టైప్ ఫిషెస్ అనమాట. సో అలా 1 by 1 అన్నీ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. కానీ మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా కష్టపడి మొత్తం క్యాప్చర్ అయితే చేశానన్నమాట. ఈ వీడియోలో యానిమల్స్ అన్నిటిని మ్యాక్సిమం అయితే అన్నీ తీసానండి. చాలా చాలా కష్టపడ్డాము. అసలు లోపలైతే మేము చూడాల్సిన యానిమల్స్ అయితే మినిమం 6 kilometers అయితే వాక్ చేసాం మేము. అసలు అంత బాగా కష్టపడి మొత్తం ప్రతిదీ వీడియో తీశాను. ఎక్కడో రేర్గా ఇంకా మిస్ అయ్యి, అది కూడా మాకు టైం సరిపోలేదు. ఇంకా 6 o'clock అంటే వాళ్ళు 5 o'clock నుంచే వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకోసం అని చెప్పి ఆల్మోస్ట్ అయితే కవర్ చేశాను. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. యానిమల్స్ కానివ్వండి, అవి లోపల
చాలా బాగున్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్‌ని అయితే తీశాను. అక్కడ అది చూసారు గదా! ఇది గూడా సేమ్ ఆ టైపే. కాకపోతే ఇది వేరే కలర్ అనమాట. ఇది గూడా ఎంత క్యూట్‌గా ఉందో చూసారా అండి ఈ ఫిష్ గూడా. అసలు అలా భలే హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడ ప్రతిదీ ఆన్‌లైన్ చేసేసారండి వీళ్ళు. మనకప్పుడు ఒకప్పుడైతే అమౌంట్ కట్టి మనము లోపల సఫారీ అవన్నీ తిరిగేవాళ్ళం కదా! ఇప్పుడు అలా కాదనమాట. ప్రతిదీ మనము వాళ్ళకి ఇక్కడ గూడా ఫిషెస్ చూడ్డానికి మనకి 20 రూపీస్ పర్ హెడ్‌కి. సో, మాకు 5 మెంబర్స్ కదా! 100 రూపీస్ కూడా అది గూడా ఆన్‌లైన్‌లోనే మేము బుక్ చేసుకొని లోపల చూడాల్సొచ్చిందనమాట. అలా ప్రతిదీ ఆన్‌లైన్ అండి. అసలు ఇక్కడ చూసారా ఇవి ఎంత ముద్దొస్తున్నాయో అసలు కలర్స్ అసలు ఇవి మనం ఇంట్లో గూడా పెట్టుకుంటే ఎంట్రన్స్‌లో సూపర్ ఉంటదండి అసలు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ఫిషెస్ అయితే. అసలు సూపర్ ఉన్నాయి. ఇవైతే రొటీన్ ఫిషెస్‌ది బ్లాక్‌వి. సో, అలా చాలా బాగా ముద్దొస్తున్నాయి. యాక్చువల్‌గా మేము లాస్ట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ కూడా వైజాగ్ ఎళ్ళినప్పుడు పెద్ద ఫిషెస్‌ది ఎక్వేరియంకెళ్ళామండి. ఎంత బాగా కవర్ చేశానో అసలు అక్కడున్న ఫిషెస్ అయితే నంబర్ ఆఫ్ ఫిషెస్. అసలప్పుడు వీడియో తీసి గూడా నేనది మీకు పోస్ట్ చేయలేకపోయాను. అసలు నాకైతే అది ఎంత కష్టపడి తీసి గూడా అది ఎందుకు పోస్ట్ చేయలేదో గూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో, అలా అది అయిపోయిన తర్వాత ఫిష్ ఎక్వేరియం అయిపోయాక ఇంకా లోపలికి ఇప్పుడేనండి మాది స్టార్ట్ అయింది. అస్సలు ఇంక ఇప్పటి నుంచి మొదలవుతదండి. ఇంకా మనకి అసలు ఎక్కడెక్కడ ఏ జంతువులున్నాయి, ఎటు సైడ్ ఉన్నాయి, ఒక టాస్క్ అండి మనకి. ప్రతిదీ మనం వెతుక్కుంటూ వెళ్ళి ఒక్కొక్క యానిమల్‌ని మనం చూడాల్సుంటదనమాట. మనకి మిస్ అయితే మళ్ళీ ఒక ఫీలింగ్ అనమాట. అయ్యో! మనం ఈ యానిమల్‌ని మిస్ అయ్యామే, అది మిస్ అయ్యామే అని చెప్పి అలా ఏది మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా మా మరదలు పాపం పిల్లల్ని తీసుకొని ఆ బ్యాగ్ పట్టుకొని ఎంత కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లోపలికెళ్ళి ప్రతిదీ మేము కవర్ చేసాము. లాస్ట్‌కి మా పిల్లలకి కాళ్ళు నొప్పులు భయంకరంగా వచ్చాయి. అయినా గూడా పాపం చాలా ఓపికగా అయితే తిరిగారు. ఇవొచ్చేసి స్టార్టింగ్‌లో తాబేళ్ళండి. అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు ఇలా నిండిపోయి ఉందండి ఆ కొలను మొత్తం తాబేళ్ళతోటి. ఇవి చాలా చాలా ముద్దుగున్నాయి అసలు ఎంట్రన్స్‌లోనే ఇవి. సో, ఇవన్నీ మొత్తం ఎంత బాగా ఆడుకుంటున్నాయో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అసలు. సో, అలా ఎంట్రన్స్‌లో ఇదైతే ఉందనమాట తాబేళ్ళు మొత్తము. తర్వాతొచ్చేసి మనకి వీటికన్నా పెద్దది తాబేలు ఉంటది గదా! చాలా చాలా ఓల్డ్ తాబేలంట. అదంటే చాలా ఇయర్స్ బతుకుతదంటండి అది. అన్నిటికన్నా పెద్ద తాబేలు. సో, అది గూడా చూసాము. ఇక్కడ మా మరదలొచ్చేసి అప్పటికి 1:30 టైం అయిపోతుంది. ఆ లగేజ్ ఏమో మోసుకోలేకపోతున్నాం పాపం. అసలు ఆ అమ్మాయికి అది బరువైపోతుంది. మేము ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా సరే 1:30 అయింది కదా అని చెప్పి పిల్లలేంటంటే ఫస్ట్ మార్నింగ్ వచ్చేటప్పుడు కొంచెమే టిఫిన్ చేసి వచ్చారంట. ఆకలేస్తుందని చెప్పి ఈవెన్ మేము పేపర్ ప్లేట్స్ తెచ్చామండి. వాళ్ళు ఎలో చేయలేదు గదా! సో, అవి బయటే మేము వాళ్ళకి ఇచ్చేసి రావాల్సొచ్చింది. లాస్ట్‌కి మాకు తినడానికి ప్లేట్స్ కూడా లేవు. నమ్ముతారో లాస్ట్‌కి అందులోనే అలా కలిపేసి తినేయాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలిసిందండి మనం ఒకసారి జూకొస్తే ఎలా వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి. మనం ఎలా ఏంటి అని మొత్తం మనకొక ఐడియా వచ్చింది. కొంతమంది లోపల కింద ఒకటి క్లాత్ లాగా యేసుకొని కూర్చుంటారు గదా! మంచిగా కూర్చోవడానికి అలాంటివి కూడా ఎలో లేదండి. మంచిగా దస్తర్ అని చెప్పి యేసుకుంటారు గదా! అది కూడా నాట్ అలౌడ్. సో, ఇది చూసారా ఈ తాబేలు ఎంత పెద్దదండి బాబోయ్! దీనికి చాలా ఇయర్స్ ఉందంట. లైఫ్ 300 ఇయర్స్ ఏమో అక్కడైతే రాశారు. అసలు ఇది ఫస్ట్ అయితే మూవ్ అవ్వలేదండి. ఆ తర్వాత స్లోగా మూవ్ అవుతూ ఎంత క్యూట్‌గా బయటకొచ్చిందో అసలు. అసలు ఇది మనకిలా అనిపిస్తది. దగ్గరికెళ్ళి పట్టుకుంటే ఒక రాయిలాగే ఉంటది. అంత స్ట్రాంగ్ ఉంటదసలు ఈ తాబేలైతే. దీని పేరు గూడా మొత్తం మనకి హిస్టరీ అయితే వాళ్ళు రాసి పెడతారు అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ గురించి. సో, అలా ప్రతిదీ మేము యానిమల్స్ అన్నీ అలా చూసుకుంటూ వాటి స్టోరీస్ కానివ్వండి, వాటి నేమ్స్ అలా అన్నీ కవర్ చేసుకుంటూ ఎళ్ళాము. స్పెట్స్ అయితే తీసుకెళ్ళాము. ఎండ తట్టుకోలేక స్పెట్స్ పెట్టుకున్నాము. కాకపోతే మా లక్ ఏంటంటే బిఫోర్ డే వర్షం పడింది గదా! సో, అందువల్ల మాకు ఎండ అనేది కొంచెము తక్కువ అనిపిస్తుంది. సో, లక్కీగా అంత ఎండ లేదు కాబట్టి బతికిపోయాము. ఇవొచ్చేసి ఇక్కడ డిఫరెంట్ మంకీస్ అండి. సో, డిఫరెంట్ మంకీస్ అవి అసలు ఎంత బాగున్నాయంటే క్యూట్‌గా. అసలు భలే డిఫరెంట్ ఉన్నాయండి. చింపాంజీస్‌లోనే గూడా డిఫరెంట్ చింపాంజీస్ అండి. అసలు ఫేసెస్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అసలు వాటికి మనం ఏమన్నా ఫుడ్ ఇస్తే ఎంత బాగా తీసుకుంటున్నాయో. కానీ యాక్చువల్‌గా అయితే ఫుడ్ ఇవ్వద్దని చెప్పి అక్కడ రాశారు. ఫైన్ ఏస్తాము 2000 అని చెప్పి. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి బనానా ఇస్తున్నారనమాట.
సో అవి పాపం తీసేసుకొని తినేస్తున్నాయి. సో అలా ఇక్కడ మొత్తం మీకు పెట్టారు చూసారా? వాటి గురించి కొండ జాతి అంటే వీటి పేర్లు మనకి అంత తెలీదు గానీ, ఈ మంకీ అయితే అసలు ఎంత హుషారండి బాబు! వీడియో తీద్దామని చెప్పి తీస్తుంటే అటెళ్తుంది, ఇటెళ్తుంది, అసలు ఒక చోట ఉండట్లేదండి బాబు. అది చూసారా? అట్లా వెళ్ళిపోతూ ఉంది. ఇదొచ్చేసి పాండ్ అండి, కొలను. అసలు ఇవి కొంగలకి వాటికి అసలు ఎంత న్యాచురల్‌గా ఎంత బావుందో అసలు. అసలు చాలా లుక్ ఉందనమాట ఇక్కడ. వీటిలో ఇవి కూడా ఉన్నాయండి, లోటస్ ఫ్లవర్స్ కూడా చాలా ముద్దుగున్నాయి. ఇదొచ్చేసి టైగర్ క్యాట్ అంట. సేమ్ దాని ఫీచర్సే ఉంటాయి దీనికి. స్కిన్ కానివ్వండి, దాని పైన కలరు, ఆ చారలు అవి సేమ్ అది టైగర్ క్యాట్ అంట. ఇదొచ్చేసి బటర్‌ఫ్లై పార్క్ అని చెప్పి పెట్టారు గానీ దానికి లాక్ ఉంది. యాక్చువల్‌గా మేబీ లోపలేమన్నా డిఫరెంట్ బటర్‌ఫ్లైస్ ఉంటాయేమో తెలీదు గానీ, ఇప్పుడైతే మరి మాకు ఓపెన్ అయితే లేదండి, లాక్ ఉంది. కాకపోతే ఎంట్రన్స్‌లో కలర్‌ఫుల్‌గా చాలా బావుందని చెప్పి అందరూ ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట. అంటే ఆ బటర్‌ఫ్లై ఆకారము అది కలర్‌ఫుల్‌గా చాలా లుక్ బావుంది గదా! సో అందుకోసం నాకు గూడా చాలా బాగా నచ్చింది ఎంట్రన్స్. సో అందుకోసమే నేను కూడా అలా తీసుకున్నాను. ఇదొచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ లోపలేంటంటే ఇంకా టైగర్స్ కానివ్వండి, లయన్స్ కానివ్వండి, డిఫరెంట్ యానిమల్స్, బర్డ్స్ అట్లా అన్నీ ఉన్నాయండి. మనం ఏంటంటే వెళ్తూ ఉంటే ఇంకా 1 బై 1 అలా వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఓపిక అనేది ఉండాలండి. చాలామంది సఫారీ ఎక్కుతారు లోపలికెళ్ళినప్పుడు. వాళ్ళేంటంటే మనం ఇలా దగ్గరికెళ్ళి మంచిగా మనము నియర్ బై చూసినట్లుగా వాళ్ళు ఆపి చూపిచ్చరనమాట. జస్ట్ ఏదో ఇలా వెళ్ళిపోతూ ఉంటారు చూసుకుంటూ. అది మాకేం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇది చూసారా అండి టైగర్ అసలు ఎట్లా దగ్గరికి మేము జూమ్ చేసి తీద్దామంటే అది అసలు ఇటు సైడ్ రావట్లేదు, అటు వెళ్ళిపోతుందనమాట. అవి కూడా పాపం ఎండలకి ఏం చేస్తాం చెప్పండి. వాటికైతే వాళ్ళు 24 అవర్స్ అవి చల్లగా ఉండాలని చెప్పి వాటర్ ఇలా ఆన్ చేసి ఇలా చుట్టూ అది రౌండ్ అప్‌తో వాటర్‌ని ఇలా చల్లుతూ ఉందనమాట రౌండ్‌గా. సో అలా రౌండ్‌గా వాటర్ చల్లుతూ ఉంటే ఇదొచ్చేసి గడ్డి తింటాయి అంటారు గదా! ఇవి కూడా మంచిగా అక్కడ పచ్చగడ్డిని తినేస్తుందండి అది. ఎంత పెద్దవాళ్ళైనా గడ్డి తింటారా అది ఏదో సామెత ఉంది గదా! అడవికి రాజైనా గూడా ఆకలేస్తే గడ్డి తింటారని చెప్పి. అలా నేను చూసానండి. అక్కడ లయన్స్ గానివ్వండి, టైగర్స్ అవి ఆకలేస్తే అక్కడ గడ్డి గూడా తినేస్తున్నాయన్నమాట. సో పాపం బక్క చిక్కిపోయి ఉన్నాయి. అసలు వాటికి ఓపిక కూడా లేదు. సో ఇదొచ్చేసి చిరుత. అసలు ఎంత బాగా పడుకోనుంది. కొన్ని వీడియోస్ ఏంటంటే క్లారిటీ లేకుండా మనము ఇట్లా ఇవి కట్టారు గదా మధ్యలో. సో మనం అలా తీయడానికి గూడా కొంచెం పాసిబుల్ అవ్వలేదనమాట. ఇట్లా ఓపెన్ ఉన్నప్పుడైతే మనం మంచిగా అన్నీ కవర్ చేయొచ్చు కానీ కొంచెం అలా కట్టినప్పుడు కొంచెం తీయడానికి ప్రాబ్లమ్ అయింది. ఇదొచ్చేసి పెద్ద పులి అనమాట. సో చూసారా గడ్డి ఎలా తింటుందో. దానికి ఆకలేస్తే పులి గడ్డైనా తింటది అంటారు గదా! సో అలా గడ్డి చూడండి ఎలా తినేస్తుందో. ఇవొచ్చేసి ఫాక్స్‌లంటండి, వైల్డ్ ఫాక్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాక్సెస్ ఉన్నాయి ఇందులో. అవి ఎంత వైల్డ్ అంటే వదిలేస్తే మనుషుల్ని పీక్కు తినేస్తాయంట. ఇందులో సుమారుగా ఒక 10 ఏమో ఉన్నాయండి. వాటి పిల్లలు అవి అలా అందులో చుట్టూ రౌండ్ అప్ చేస్తూ ఉన్నాయి. మేము అలా పిలుస్తూ ఉంటే వాటికి ఎంత కోపంగా ఉందంటే ఇలా చూస్తుంది. ఇదైతే అసలు ఎంత వైల్డ్ అంటే అంత వైల్డ్ ఇవి. అసలు వదిలేస్తే మాత్రం మనల్ని పీకేస్తాయి అంటారు గదా! నక్కలు పీక్కు తింటాయని జెప్పి. అలా ఇదైతే మనం అసలు చాలా డేంజర్ అంటండి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఇండియన్ ఫాక్స్, ఇది వైల్డ్ దక్షిణాఫ్రికా ఏవో అక్కడ సమ్ నేమ్స్ రాశారు. సో అలా డిఫరెంట్ ఫాక్సెస్ అయితే మనం ఇందులో చూడొచ్చనమాట. సో అలా చాలా ఇవి ఇంకా పిల్లలు పుడతాయి గదా! అలా సంతతి పెరిగిపోతూ ఉంటది. మా మరదలైతే పాపం కష్టపడి ఆ బ్యాగ్ మోస్తూనే ఉందండి. నాకే పాపం అనిపించింది. కానీ లోపల మనం తినడానికి స్నాక్స్ ఐటెమ్స్ ఏవో కొన్ని ఉన్నాయి తప్ప మనం కడుపు నిండేలాగైతే ఐటెమ్స్ అయితే లేవు. మా పిల్లలు అలసిపోయారంట అప్పుడే కూర్చున్నారనమాట. మా పెద్దోడైతే మా అల్లుడు వెంకి, వాడికి అసలు ఓపికే లేదండి బాబు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతున్నాడు. అసలు కొంచెం సేపు తిరుగుతున్నాడు, కూర్చొని పోతున్నాడు. అసలు కానీ అక్కడేంటంటే మనకి మంచిగా చెట్లు ఉన్నాయి కాబట్టి మంచిగా చల్లగా బావుందండి. సరదాగా తిరుగుతూ అలా మనకు ఓపిక లేనప్పుడు అలా కూర్చోవచ్చనమాట. సరేలే వీళ్ళకి ఓపిక లేదు గదా! సఫారీ ఎక్కుదామని చెప్పి అడిగితే వాడు గూడా సేమ్ అండి, మేము ఎక్కించుకోము, ఆన్‌లైన్‌లో బుక్ చేయాలంటున్నాడు. సో ఇదొచ్చేసి దీని పేరు ఇక్కడ నేను చదివానండి. అదేంటంటే ఆహ్, ఇక్కడ రాశారు చూపిస్తాను ఉండండి. ఆహ్,
సమ్ నేమ్ అండి ఇది. ఊరికే ఇలా రౌండ్‌గా తిరుగుతూనే ఉంటదండి. ఒక టైప్ ఆఫ్ ఫాక్స్ లాగే ఉంది. అసలు ఎట్లా అంటే ఆగట్లేదు. అలా రౌండ్ తిరుగుతుంది, తిరుగుతుంది, తిరుగుతుంది. అసలు ఎలా తిరుగుతుందో. ఇదొచ్చేసి మేము లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కింద నుంచి సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్ అని చెప్పి చూస్తే ఇది జలపాతంలాగా వాటర్ ఫాల్స్ ఇలా వస్తూ ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఇది కూడా టైగరేనండి. ఇది అసలు చాలా డేంజర్ ఉంది. ఇది ఎట్లా సౌండ్ చేస్తుందంటే అమ్మో! అసలు దగ్గరికెళ్తే ఇలా మీదకొచ్చేస్తుందనమాట. చాలా పవర్‌ఫుల్ అండి ఇది మాత్రం. అమ్మో! అసలు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్ అని చూస్తే ఇదిగో ఇది ఇలా అరుస్తూ ఉందనమాట. సో, దీనికి ఫుడ్ తెచ్చైతే ఏస్తున్నారు. ఇవొచ్చేసి నీటి ఏనుగులు అంటారు కదా అవి. ఇదొచ్చేసి ఖడ్గమృగం. సో, హిపోపోటమస్ ఇదేమో అసలు హుషారు లేకుండా ఫస్ట్ అలా నుంచుందా, ఆ తర్వాత తినేసి మంచిగా అటు ఇటు షికార్లు కొడుతూ ఉందనమాట. రౌండ్ అప్ వేస్తూ ఉంది. సో, అలా తిరుగుతూ ఉంది. సో, అలా మనం ఇంకా ప్రతిదీ అక్కడ కూడా మనకు పెట్టుంటాడు మ్యాపు. యానిమల్స్ ఎక్కడున్నాయి ఏంటని. మనం అది చూసి కూడా ఫాలో అవుతూ అన్ని యానిమల్స్‌ని చూసుకోవచ్చనమాట. కానీ ఓపిక ఉండాలండి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు. తినాలి, మంచిగా ఓపికగా తిరుగుతూ ఉండాలి. వాష్‌రూమ్స్ కూడా అవి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట మంచిగా. సో, ఇందనక సైలెంట్‌గా ఉంది కదా! చూసారా ఇక్కడ ఎలా తిరుగుతూ ఉందో హుషారుగా. సో, అలా వాటికి ఒక ప్లేస్ అనేది ఆక్యుపై చేసేస్తారనమాట. సో, అందులో మంచిగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా వచ్చేసి యానిమల్స్ ఇవి ఆహ్, ఇవండి లయన్, టైగర్ అనుకుంటా. 2 అవి దగ్గర నుంచి ముందుకు రావట్లేదు. అవి చాలా బాగున్నాయి లుక్కు. తీద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా అవి ఫ్రంట్‌కి రావట్లేదనమాట. పడుకొనున్నాయి. అది రెండిటిని లోపల వదిలేసారు. లయన్‌ని, టైగర్ మేబీ. కాకపోతే చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగా స్ట్రాంగ్ ఉన్నాయో. ఇవేమో చుట్టూ కరెంట్‌విలాగా పెట్టారనమాట. ఎవరు టచ్ చేయకుండా. చాలా పగడ్బందీగా పెడతారండి. ఎందుకంటే అవి వైల్డ్ యానిమల్స్ కదా! బై మిస్టేక్ అవి బయటకొస్తే జనాలకి ముప్పే. చాలా డేంజర్ అనమాట. సో, అందుకోసం అని చెప్పి చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటది. ఇవొచ్చేసి అన్నీ ఇవన్నమాట. లేళ్ళు కానివ్వండి, జింకలు కానివ్వండి, అట్లా అన్నీ వీటికైతే చాలా చాలా ఓపెన్ ప్లేస్ వదిలేసారండి. ఇంకా ఇక్కడ మా ప్రసన్న అన్నీ సర్దేసుకుంటూ ఉందనమాట. దాని పని అదే ఉంది. మా ప్రసన్న అనేది ఆ బ్యాగ్‌లో తీయడం, సర్దుకోవడం ఇదే ఉంది. సో, ఇలా అందరూ జనాలు చూసారా? మేము సాటర్‌డే ఎళ్ళాము. సో, అందుకోసం మాకంత జనాలు తక్కువున్నారు. ఇదొచ్చేసి ఆస్ట్రిచ్ నిప్పుకోడి అంటారు గదా! ఆ టైప్‌లో ఇది. సో, ఇతను ఫుడ్ ఏసిపోతున్నాడు దానికి. అదొచ్చి ఫుడ్ తింటుందనమాట. సో, ఆ ఫుడ్ ఏసాడు గదా! తన ఎనకాల ఎళ్తుందసలది. సో, ఎంత పెద్దగుందండి. దీని పేరు గూడా అక్కడ రాసారు. ఇదొచ్చేసి వైట్ పికాక్ అనమాట. అసలెంత పొడవున్నాయి చూసారా? దానివి ఫెదర్స్. అబ్బబ్బబ్బా! ఎంత క్యూట్‌గుందో. అదేమో చిన్న పికాక్. అసలు నేను లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడైతే అది మంచిగా ఇట్లా పురివిప్పిందండి. అప్పుడు పిక్స్ తీశాను. ఎంత క్యూట్‌గా వచ్చాయో అసలు. ఇవొచ్చేసి మన ఇండియన్ పికాక్స్ అనమాట. సో, ఇవి రొటీన్‌గా మనకు తెలుసు కదా! ఇవి. సో, అలా లాస్ట్‌లో చూసారా? అది ఎంత పురివిప్పి మంచిగా ఇలా కూర్చోనుందో. అవి నిజంగా అండి అలా పురివిప్పి నాట్యం చేస్తే ఎంత క్యూట్ ఉంటాయో. ఒకసారి భలే ఆడతాయండి లేచి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది గదా! సో, అన్నీ అలా పడుకొనున్నాయన్నమాట. సో, అలా వన్ బై వన్ అన్నీ అలా చూసుకుంటూ మూవ్ అవుతూ ఉన్నాము. అయితే ఈ తర్వాతొచ్చేసి అక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయన్నమాట. స్మాల్ స్మాల్ బర్డ్స్. మనకి ఇవేంటంటే మనకి కోడి అవి ఉంటాయి గదా! అందులోనే డిఫరెంట్ అనమాట. దీనికి కొంచెము టెయిల్ అది కొంచెం పెద్దగుంటవి. ఇవి చూడండి అసలు ఎలిఫెంట్స్ ఎంత పెద్దగున్నాయండి అసలు. అబ్బబ్బా! చాలా పెద్ద సైజుగున్నాయండి ఎలిఫెంట్స్ అయితే. అసలు దగ్గరకొస్తే ఎక్కడ ఇట్లా తొండంతో కొడతాయన్నంతగా భయమేస్తుంది. వీటిని మనం దగ్గరికెళ్ళి ఫుడ్ పెట్టాలి అంటే 4 మెంబర్స్ కలిపి 500 ఇస్తే ఇన్‌సైడ్‌కి ఇలా డోర్ తీస్తారనమాట. డోర్ తీసినప్పుడు మీకు లోపల కనిపిస్తుందా బ్లాక్‌ది? అక్కడి నుంచి మనం వాటికి ఫుడ్ ఇవ్వొచ్చనమాట. సో, వాళ్ళక్కడ చెరుకుగడలవి పెడతారు. మనం అవి వాటికిచ్చి వాటితో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయొచ్చు. కాకపోతే 500 అంటండి 4 మెంబర్స్‌కి. చూసారా అక్కడ 2 ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. టోటల్ 3 ఎలిఫెంట్స్. వీటికి పర్ డే వచ్చేసి నియర్లీ 300 కేజీస్ ఫుడ్ పెట్టాలంటండి ఈచ్ ఎలిఫెంట్‌కి. చూసారా మరి ఎంత ఫుడ్ వాటికి వాళ్ళు పెట్టాల్సి ఉంటదో. వీళ్ళైతే అమౌంట్ ఇచ్చి లోపలికెళ్ళి అక్కడి నుంచి దానికి ఫుడ్ ఇస్తున్నారనమాట. సో, అలా అదొక ఎంటర్‌టైన్‌మెంట్. మా పిల్ల గూడా ఎళ్దాం అనుకుంది. మా జాను గూడా చాలా ఏడ్చిందనమాట తీసుకెళ్ళమని.
కానీ నాకెందుకో అది వర్త్ అనిపించలేదండి. ఒక 10 మినిట్స్‌కి మనము లోపలికెళ్ళి 500 ఇస్తాము కరెక్టే. కానీ మేము 5 మెంబర్స్ ఉన్నాము. వాళ్ళు 4 పర్సన్స్‌ని అలో చేస్తారంట. సో, ఇంక నాకు గూడా అది చాలా పెద్ద ఏనుగులండి. అవి ఇట్లా దగ్గరకొస్తే నాకు భయమేస్తుంది. సో, ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంక నేను వద్దని చెప్పాను. మా పాప అలిగిందనమాట. సో, అలా ఎలిఫెంట్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి అసలు. నాకైతే చాలా మంచిగా అనిపించాయి. అంటే మంచిగా ఫుడ్ అది వాటికి బాగా మెయింటైన్ చేస్తున్నారని అర్థం. చూసారా ఎంత బాగుందో ఇదైతే. మంచిగా హ్యాండ్ ఇస్తుంది. వాళ్ళని ఇలా తొండంతోటి దగ్గరకొచ్చి మంచిగా వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తీసుకుంటుంది. చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చనమాట మనం లోపలికెళ్తే. కాకపోతే మేమైతే వెళ్ళలేదండి. ఇలా బయట నుండే చూసామనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత మేము మా పిల్లలు ఇంకా నడవలేకపోతున్నారని చెప్పి అలా సఫారీ వెళ్తుంటే అడిగాము. ఏవండీ ఇలా ఎక్కించుకుంటారా అమౌంట్ ఇస్తామంటే, లేదు మేడం ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళి మళ్ళీ బుక్ చేసుకొనొచ్చి లైన్‌లో నుంచుంటేనే మేము ఎక్కించుకున్నామని చెప్పారు. తీరా అక్కడ లైన్ చూస్తే నియర్లీ 100 ఎబోవ్ ఉన్నారు. ఇంక మాకు ఓపిక లేదండి. ఎంతసేపు ఇలా లైన్‌లో నుంచోవడం కన్నా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయి చూసేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఇంక ఇలా మళ్ళీ నడవడం మొదలుపెట్టామనమాట. మీరు నమ్ముతారో లేదండి, కాళ్ళు పచ్చి పుండ్లయిపోయాయి. అంత 4000 స్టెప్సో, 5000 స్టెప్సో వేసాము. అసలు ఇంకా అడుగైతే ముందుకు రాలేదనమాట. అంత బాగా చూసామనమాట మొత్తం తిరిగి అయితే. సో, మెయిన్ అన్నీ అయిపోయాయి గదా! ఇప్పుడొచ్చేసి వీళ్ళకి చింపాంజీ ప్లస్ వాళ్ళకి ఇంకా లయన్ ఇవన్నీ ఇంకొంచెం లోపలున్నాయంట. ఇంకా అవన్నీ చూడాలని చెప్పి అంటున్నారు. నాకైతే ఓపిక నశించిపోయింది. అసలు ముందుకి కాళ్ళు నడవడానికి గూడా రావట్లేదు అసలు. కాకపోతే ఇంక వెళ్ళాము అంటే తప్పదు గదండీ! ఖచ్చితంగా చూడాలి. చూడకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట. సో, అందుకోసం తప్పదని చెప్పి అయితే ముందుకు మూవ్ అయితూనే ఉన్నాము. ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ పట్టుకోవాలి, తాగేసేయాలి వాటర్. అలా స్టార్ట్ చేసేయాలి జర్నీ అనేది. సో, అలా వెళ్తూ ఉన్నాము. సో, ఇది ఇంక లోపల మ్యాక్సిమం అన్నీ చూసేసాం గదా! ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా టైగర్స్‌లోనే డిఫరెంట్ టైగర్సు, లయన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు గూడా వచ్చారండి. స్కూల్ పిల్లల్ని గూడా అందరిని ఎక్స్‌కర్షన్‌కి తీసుకొచ్చారు. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఏ స్కూలో తెలీదు గానీ. సో, వీళ్ళని గూడా తీసుకొచ్చి మేమొచ్చేటప్పుడు మాతో పాటు వాళ్ళు గూడా వాళ్ళ స్కూల్ వ్యాన్‌లో వెళ్ళిపోయారనమాట. సో, మా అల్లుడికేమో ఎంతసేపు చింపాంజీ జూడాలి అంటున్నాడు. వాడే ఒక పెద్ద చింపాంజీ. వాడు అది చూసే వరకు వదలట్లేదు. అదెక్కడుంది అని చావు నూకుతున్నాడు. సో, లాస్ట్‌కైతే ఎట్టకేలకైతే దాని దగ్గరికి వెళ్తున్నామనమాట. ఇంక మేము మిస్ చేసిందేంటంటే స్నేక్స్ అండి. స్నేక్స్ వరల్డ్ అంటది. ఆ స్నేక్స్ ఎక్కడో మాకు రూట్ అర్థం అవ్వలేదు. లేకపోతే అది గూడా మిస్ అయ్యేవాళ్ళం కాదు. ఖచ్చితంగా అది గూడా చూసేవాళ్ళము. కాకపోతే ఎవరిని అడిగినా కరెక్ట్‌గా రూట్ చెప్పట్లేదు. అప్పటికే 5 దాటిపోయింది. చూసారా మా ఫేస్‌లు ఎలా ఉన్నాయో. ఇంగా రూట్ అర్థమవ్వకపోతే ఇంకా టైం అయిపోయిందనుకోండి కష్టం గదా! సో, అందుకోసం అదొక్కటి మిస్ అయింది. ఇది చూసారా ఇవి డక్స్‌లోని డిఫరెంట్ నేమ్స్ అండి. వీటి పేరు నాకంత తెలీదు. సో, ఇవన్నీ లేళ్ళు ఇదేనండి చింపాంజీ. చివరికైతే మా వోడొచ్చేసాడు దీని దగ్గరికి. ఇదేమో లోపల కూర్చొని ఎవరో మొక్కజొన్న ఇస్తే దాన్ని తింటూ ఉందనమాట. బీర్ ఇది. సో, చూసారా డాన్స్ ఏస్తుందండి ఇది. అసలు తల ఊపి ఎంత బాగా డాన్స్ ఏస్తుందో. ఇటు తిరగవే బాబు అంటే తిరగట్లేదు. అటు సైడ్ తల తిప్పి ఎలా ముద్దుగా ఇట్లా ఊపుతుందో తల చూసారా? బీర్ అండి ఇది సో, అసలు భలే ముద్దుగా ఉంది. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది ఇంకొక డిఫరెంట్ అనమాట. ఇదైతే ఆ టైర్ ఎక్కి ఎంత బాగా ఆడుకుంటుందండి. మనుషుల్లాగేనండి ఇవైతే అసలు. ఆ టైర్‌నైతే ఒక్క ఆట ఆడుతుంది. అసలు అది ఎక్కేస్తుంది, పైకి జంప్ చేస్తుంది, కింద పడిపోతుంది. అసలు ఎంత హ్యాపీగా ఉందో దానికి. అందుకేనండి ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్స్ దగ్గర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆడుకోవడానికి ఇలా టైర్స్ కానివ్వండి, ఇలా ఉయ్యాలలు అలా పెట్టారు. చూసారా ఎంత క్యూట్‌గా ఊగుతుందో అది. ఊగి ఇలా కింద పడిపోయిందండి అది. కింద పడిపోయినా సరే మళ్ళీ లేచి మళ్ళీ పైకెక్కుతుంది. అసలు మాకు భలే ముచ్చట అనిపించిందనమాట. సో, లాస్ట్‌గా అది చూసేసి ఇంక మొత్తం ఎట్టకేలకు చూసి బయటికైతే వచ్చేసాము ఎంట్రన్స్‌లోకి. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా జూ అయితే విజిట్ చేసి కంప్లీట్ చేసుకొని వచ్చేసామండి. సో, ఇది బయట అనమాట. అప్పటికే 5:30 దాటిపోయింది. ఇంకా సో, మా మరదలెళ్ళి బ్యాగ్ అయితే తెచ్చేసుకుంది. ఇంకా లాస్ట్‌లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం ఎంట్రన్స్
ఛానల్స్లో. సో ఇది మా జూ పార్క్ వీడియో అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎండింగ్ వరకు చూడండి, ఎవరైతే స్కిప్ చేయొద్దు ఈ వీడియోని, చాలా చాలా బాగుంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్ అండి.